నీ వీడియోలు నా వీడియో వరకు వస్తాయి. దాన్ని పట్టించుకున్నాం అనుకో లైఫ్ వచ్చేది కూడా రాదు. రిపీట్ అయ్యే కామెంట్లు ఏవి? అవే కామెంట్స్ ఒకసారి మాకు వస్తుంది చెప్పరా? వీడియోలో వస్తుంది. ఇటుకు శాతాగాని కొడుకు డైలాగ్ కంపల్సరీ వాడుతుంటారు. ఫస్ట్ టైం నేను ఇంటికాడికి వచ్చి నాకు ఇంటర్వ్యూ చేస్తున్న చూడు, ఇది నాకు చాలా గౌరవంగా ఉంది. ఎందుకు గౌరవం ఉందంటే నా ఊరోళ్ళకు, నా గల్లీళ్ళకు, నా చుట్టుపక్కల నా అన్నదమ్ములకు కానీ కూడా తెలియాలి అనేది కూడా మీ సాయితో కూడా నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంటర్వ్యూ చేయాలన్నా కూడా మా దాదాపు హైదరాబాద్లే తెలిసిన విలేజ్లు బాగా రన్ అవుతున్నారు. ఇన్స్టాలో ట్రోల్ చేస్తున్నారు, ఇన్స్టాలో ట్రెండింగ్ నడుస్తున్నాడు. ఇది ఖచ్చితంగా 100% ఇంటి వరకు పోతేనే ఇంటర్వ్యూ అవుతుంది అనేది మీ క్రమశిక్షణతోటి పాటించిండ్రు. నా వద్దకు వచ్చిండ్రు, 4 నిమిషాలు నీతో మాట్లాడాలి, ఇంటర్వ్యూ తీసుకున్నారని నాకు కూడా సంతోషం ఉంది. ఆటోమేటిక్ రన్ ఎందుకు అవుతుందంటే నవ్వు అనేది నిన్ను చూసినాక కాదు, ఆటోమేటిక్ నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడుతున్నా కాబట్టి దాన్ని బట్టి నవ్వు వస్తుందో నీకు ఎలా కల్పిస్తున్నా అది తెలియదు. కానీ ఇంకో విషయం, ఇంకోటి సోషల్ మీడియాలో రన్ అవుతున్నది అన్నావు. ఏంది సోషల్ మీడియా బాగా అనిపిస్తుంది పేరు అంటున్నా. అదే ఏంది ఎందు గురించి నిజంగా చెప్పాలా? చెప్పు. మంచి పరంగా అయితే వినిపిస్తలే నాకు, చెడు పరంగానే వినిపిస్తుంది. చెడు పరంగా చెప్పు. మీ వీడియోలో చిన్నపిల్లలు చూస్తారా? మీ వీడియోలో చిన్నపిల్లలు కాదు, చిన్నపిల్లలతో పాటు 70 ఏళ్ళ మనిషి కూడా చూస్తాడు నా వీడియో. నువ్వు మాట్లాడే ఆ బీప్ సౌండ్, ఆ బీప్ సౌండ్ కానీ, ఎంత రీ సౌండ్ కానీ, నేను మాట్లాడే మధ్యలో ఆపేసుకోవడం కానీ, ఇవన్నీ ఎందుకు అంటే బాగా చేస్తున్నాడు కదా. దాదాపు ఇంచుమించు నాకు కూడా అమెరికాకి వెళ్ళి కానీ, నిజామాబాద్కి చుట్టుపక్కల ఊళ్ళలోకి వెళ్ళి అమెరికా నుంచి ఫోన్లు చేస్తుండ్రు. నా వీడియోలు ఎట్లయితున్నాయి అంటే సేల్ రెక్కవుతున్నాయి. ఏం పోతున్నాయి? షేర్ వీడియోలు షేర్, లైకులు కామెంట్లు తక్కువ అనుకుంటా షేర్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియో వేసిండు, అరే విషయకర అన్న వీడియో వచ్చింది, ఇంకోటికి పంపించకం, ఇంకోటికి పంపించకం. అది ఏమవుతుంది అదంటే వాళ్ళు పంపించకం కానీ కన్నా ఎక్కువ ఫేమ్ వస్తుంది. ఇంకోటి అన్న, నీ రీల్స్ చూస్తుంటే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా అని చెప్పి కూడా రోజు వీడియో చేస్తుంటావు. ఒకసారి ఆ వీడియో ఏవా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్ రాజు, అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు యువశేఖర్ కొడంగల్. ఓకే, ఇంకా ఏమన్నా అడిగేది ఉంటే అడుగు. టిఫిన్ చేశారా? టిఫిన్ చేసిండ్రు అనేది ఎందుకు చెప్తా అంటే ఉదయం లేవంగానే యువశేఖర్ వీడియోలే కనిపించాలి ఇన్స్టాలో. అబ్బా మంచి చెప్పు ఒకసారి. కరెక్ట్ ఇన్స్టాగ్రామ్ కరెక్ట్ చెప్పాను పేరు. కరెక్టే చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, మోజ్ కానీ ఉదయం కాగానే ఎందుకు పెడతా అంటే మనం రన్నింగ్ లో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే 1-2 వీడియోలు కంపల్సరీ వెళ్ళాలి. చాలా మంది నేను వీడియో లేకుంటే ఏమంటారు తెలుసా, అన్న వీడియోలు రాకొచ్చినాయన అంటారు. ఎందుకంటారు? మంచిగా నచ్చితేనే కదా అడిగేది, నచ్చకుంటే ఎవరికి ఎరిగి లేపమే. స్టార్టింగ్ ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో? స్టార్టింగ్ 10,000 నుంచి ఇప్పుడు 70. ఇంతమంది అభిమానులను సంపాదించినాను. 70K 70K అభిమానులు సంపాదించినావు. ఇంకోటి అన్న, నీ దాంట్లో డాన్స్ బాగా చేస్తావు అన్నాను. డాన్స్ అంతే చెప్తే కదా ఇదే. అంటే ఆ స్టెప్పులు ఎక్కడ నుంచి నేర్చుకున్నాను? స్టెప్పులు నాకు సాంగ్స్ వచ్చిందంటే మనం చేస్తూనే ఉంటాం. అంటే ఎవరిని చూసి నేర్చుకో? ఎవరు లేదు. మీకు అనిపిస్తుంది అన్న ఏదో డాన్స్ క్లాస్ పోతున్నాడేమో అది అని వేసిన చెప్పే మళ్ళీ ఒక పాట వస్తుంది, ఒక సాంగ్స్ చేస్తున్నాం, అది కాదు. మనకు నచ్చాలి జనాలకు. డాన్స్ క్లాస్ పోతున్నావా? డాన్స్ క్లాస్ ఎక్కడ పోలేదు. నేను చెప్తున్నా కదా, ఏది నేర్వలేదు, ఎక్కడ చేయలేదు, ఎవరిని అడగలేదు. నేను ఓన్ టాలెంట్, ఓన్ కట్అవుట్, ఓన్దే. నాకు నాకు రీల్ చేయనీకి వస్తుంది, ఇది హెల్ప్ చేయమంటాను కూడా నేను ఎవరు అడగను. బాధ వచ్చినా సంతోషం వచ్చినా గుండె ధైర్యంతో చేసుకుంటా వీడియోలు పెడుతూనే ఉంటా. టాలెంట్ని బట్టి చేసేది ఒక రీతు, టైంపాస్కు చేసేది ఒక రీతు, మనస్ఫూర్తిగా చేసేది ఒక రీతు. నువ్వు ఏ రీతిలో చేస్తావు? నాకు నేను ఎదగాలన్నది మనసు పెట్టి మైండ్ పెట్టి చేసిన ఆ స్థాయి నాకు వచ్చింది. అలాగే ముందుకు ఇంతే చేస్తూ 1 మిలియన్ ఫాలోయింగ్ నేను కంపల్సరీ తెచ్చుకుంటానని ఇన్స్టాలో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నా. వీడియోలు రన్ అవుతానున్నాయి. ఒక్క వీడియో ఖాళీ ½ గంటలో 50,000 మంది చూస్తారు నాది. అంటే నువ్వు చేసే వాళ్ళ కంటెంటే ఉంటుంది కానీ అసలు గుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసారా, గుడ్ నైట్ పడుకున్నారా ఫ్రెండ్స్, దుప్పటి కప్పుకున్నా ఫ్రెండ్స్, అదే ఉంటుంది కంటెంట్. అంటే సినిమాలలో డైలాగులు అందరు ఎవరెవరు నిర్మాతలు పోటీస్తారు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకు ఒక సినిమా కథ ఇస్తారు. ఇప్పుడు ఓన్గానే మాట్లాడుతున్నా కదా నీతోటి. నేను సినిమాని చూడైతే నీకు చెప్తా లేను, ఓన్గానే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏంది, గుడ్ మార్నింగ్ చెప్పేవన్నావు, గుడ్ ఈవినింగ్ చెప్పేవన్నావు, గుడ్ నైట్ బొంత కప్పుకున్నామని చెప్పేవన్నావు. ఇన్స్టాగ్రామ్లో
డైలాగులతోటి సోషల్ మీడియాలో రన్ అయింది ఎవరు నేనే కదా. నువ్వు అనుకుంటున్నావు మరి ఎవరు? ఇంకెవ్వరు లేరా? డైలాగులతోటి ఈ శాతాగాని కొడుకుల డైలాగ్ విన్నావా? వైరల్ చాలా వైరల్. ఏడా పోయినా ఈ డైలాగ్ ముందరకు వస్తుందా లేదా? వస్తుంది. అది నేను కొట్టిన డైలాగ్. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏడా మాట్లాడు, 10 మంది మాట్లాడు, 5 మంది మాట్లాడు, లాస్ట్కు శాతాగాని కొడుకులు డైలాగ్ కంపల్సరీ వాడుతున్నారు. అది ఎందుకు వాడుతుండ్రు? మంచి పదానికి నేను డైలాగ్ కొట్టినా, అందరికి హెల్ప్ అయింది, దాని నుంచి ఫేమ్ వచ్చింది. అనుకుంటా శేఖర్ అన్న ఇలా ఈ పొజిషన్కి వస్తానే అనుకుంటా కాదు, నేను ఊహించిన ముందే. ఎందుకు ఊహించిన? చేసి ఇప్పుడు ఇంతకుముందు నా ఫ్యామిలీని అడిగినావు, ఒకసారి బాధ అనిపిస్తుంది, ఒకసారి మంచిగా అనిపిస్తుంది. ఇంటికి వచ్చి ఏడ్చే రోజులు కూడా ఉన్నాయంట, నిజమేనా? మరి ఏడ్చినా కాదు, తిప్పలు పడ్డా. నన్ను ఇంతంత ట్రోల్ చేయలేరు ఇప్పటికైనా కూడా. సరేనా, వాళ్ళు ఏదో ట్రోల్ చేసిరు, మరి రిటర్న్ ట్రోల్ చేయాల్సిన అవసరం నీకేముందన్న? రిటర్న్ ఎందుకు ట్రోల్ చేస్తున్నా తెలుసా? రిటర్న్ నువ్వు ట్రోల్ చేసేది ఒక్క నెంబర్ 1 గుర్తుపెట్టుకో. రిటర్న్ నేను ఎందుకు చేస్తున్నా తెలుసా? నటనం స్టార్ ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది జనాలకు తెలియాలి. మీరు ట్రోల్ చేసిండ్రు, ఇప్పుడు నేను ట్రోల్ చేస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ ఎలా ఉండే నటనం స్టార్ ఇప్పుడు ఎట్లా అయిండు అనేది ఆ వీడియోలలో తెలియాలన్నది ట్రోలింగ్. నాది మామూలుగా ట్రోలింగ్ లేకుండా అన్నది. ఒక ట్రోలింగ్ చేస్తున్నాడు, అన్న నీ వీడియోలు గీడు వరకు వస్తుంది, అన్న నీ వీడియోలు గాడి వరకు, దీని మీద మనం మాట్లాడతాం అంతే. నీకున్న టాలెంట్ ఉపయోగించిరా భయ్, మంది మీద వాడు ఏం చేస్తావు? నీకు ఇవ్వలేడా దేవుడు టాలెంట్? ఏం గడ్డి తింటావా అన్న మిడిచిపెట్టి? మంది ఎంతసేపు అవుతారు? ఇది నా బాధ. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, రైతులు కానీ, చుట్టుపక్కల బంధువులు కానీ, ఒక్క మనిషి రన్ అవుతప్పుడు హెల్పింగ్ ఎవరిది రాదు. అర్థమైనా? ఇప్పుడు మీ ఫ్యామిలీ కూడా ఎలా సపోర్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? అంటే ఇప్పటిదాకా నేను మీ వైఫ్ని కూడా అడిగినా నేను, సో తను కూడా చాలా బాధపడ్డది, ఒక్కొక్కసారి ఏడుస్తారని కూడా అని చెప్పి నాతో చెప్పింది. మీ సిస్టర్తో కానీ మీ డాడీతో కూడా చాలా మందితో మాట్లాడాను. ఆ కామెంట్ చూస్తే మాకు ఏడుపు వస్తుంది అని చెప్పి ఏం చేస్తుంది ఏం చేయలేమంటున్నారు. సో అలాంటివి విన్నప్పుడు మీకు ఎప్పుడు ఏమనిపించదు? నాకేమనిపించలేదు. మానవత్వం లేనట్టుంది. మానవత్వం కాదు, ఒక మానవుని శరీరం పెట్టిండు, నాకు శరీరం దేవుడు ఇచ్చిండు, మానవ శరీరం. ఈ కామెంట్లు ఇప్పుడు నీ ఉండవు, గలీజ్గా కామెంట్ అడిగితే ఇది సోషల్ మీడియా, ఇవి రన్ అవుతుంటాయి. ఇది అంతే. ఇప్పుడు ఇన్స్టాలో ఒక వీడియో కుండా అన్న శేఖర్ అన్న నీ వీడియోలు నా వీడియో వరకు వస్తాయి, దాన్ని పట్టించుకున్నాం అనుకో లైఫ్ వచ్చేది కూడా రాదు. లైఫ్ ముందరికి, మన లైఫ్ కొంచెం ముందరికి పోవాలి, మన లైఫ్ సాధించుకోవాలి అనేది కూడా పాయింట్ దొరకదు. కామెంట్లు చదివితే దొరుకుతుందా? దొరకదు. అందుకే నేను కామెంట్లు పట్టేసుకోను. ఎందుకంటే కామెంట్లు పట్టేసుకున్నోడు ఎదవని. నీవే కాదు, చాలా మంది అంటారు నాకు, శేఖర్ అన్న కామెంట్లు గలీజ్ వస్తున్నాయి. తమ్ముడు స్కూల్లో చదివేటప్పుడు సార్ వాళ్ళు హోంవర్క్ చేయలేవు, కొడతారు 2-3 దెబ్బలు. హోంవర్క్ ఎందుకు చేయలేవు అంటాను. ఈ కామెంట్లు ఇన్స్టాగ్రామ్లో ఎట్లుంది? అన్న శేఖర్ అన్న నీ వీడియోలు ఏం బాగాలేవు. ఎందుకు బాగాలేవు? నేను ఎదుగుతున్నా, వేరే వాళ్ళకు నచ్చరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న ఇంకొద్దిగా మంచిగా చేస్తావా వీడియోలు? చేస్తా. రెండుట్లనే అర్థం చేసుకో. ఒకటేమో ఏ లొంక ఉంది, ఒకటేమో కిందికి ఉంది. రెండు సార్ కరెక్ట్ కావాలంటే తగ్గించుకుంటూ ఎదగాలి. ఇక డైరెక్ట్ నేను కామెంట్లో చదివితే నాకు భయం అవుతుంది నేను వీడియోలు చేయాలంటే, నీ జీవితం ఆన్నే ఉంటుంది. అన్ని బరి తెగించే ముంగడికి వచ్చిన అంతే. నేనేమిది ఇప్పుడు ఉన్నాడు ఎవరు? పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ పేరు చెప్పి బిగ్ బాస్ లవాయ్. రైతు ఏం కష్టపడతాడు, రైతు ధాన్యం ఎట్లా పండిస్తాడు, రైతు 24 గంటలు పొలంలో ఏం కాపాడతాడు, ఏం పండిస్తాడు, ఎట్లా చెమట బొట్టు తీస్తాడు, ఇవన్నీ చెప్పేనా? నేను రైతు బిడ్డని, భూమిలో మన్ను తింటే బిగ్ బాస్ లో. అంటే బిగ్ బాస్ గేమ్ ఆడడానికి అవన్నీ చెప్పడానికి కాదు. నేను నీకు డౌట్ ఏం అడుగుతున్నా, పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని బిగ్ బాస్ లకు వాయే. ఓకే, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లకు వాయే. ఇప్పుడు రైతు బిడ్డ అన్నప్పుడు రైతుకు కష్టం చేసినట్ల మనకు యూత్కు తెలియదు, తెలుసా? ఇప్పుడు నేను కూడా రైతు బిడ్డ అంట. నువ్వేం రైతు బిడ్డ అప్ప, నువ్వేమేం తెలుసా చెప్తావా అంటారు. చెప్తామా? ఏం లేదు, మేము ఇట్లా పొలం కోతుంటే ఇట్లా పంట వేస్తుంటే తీస్తుంది. కానీ చెమట బొట్టు తీసేది ఒక రైతు ఒక్కడే. అవును, నువ్వు కూడా రైతు బిడ్డవే కదా. మరి మేము అట్లా చెప్పుకోలేదు, చెప్పినా కూడా కొన్ని వీడియోలో నేను కూడా రైతుని, నన్ను కూడా పంపిస్తావా? అవునా, నువ్వు ప్రశాంత్ పేరు విషయం కూడా అడుగుతున్నా. సో నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లో నటరామ్ స్టార్ ఉంటారంట, నిజమేనా? ఏంది?
నెక్స్ట్ బిగ్ బాస్ లో నటనం స్టార్ పోవాలని చెప్పి ఆశపడుతున్నట్ట. ఆశపడుతున్నారు కాదు, 99% ఫాలోయింగ్ ఏమంటుండ్రు, ఈసారి జబర్దస్త్ కాకుండా బిగ్ బాస్ కు కూడా సెలెక్ట్ కావాలి. మీ ప్రయత్నం బాగానుంది, మీ ప్రయత్నము బాగానుంది. సపోర్ట్ చేసి పంపిస్తే ఒక 10 కాలాల పాటు ఈ సోషల్ మీడియాలో ఎదిగి నాతో పాటు 10 మందికి హెల్పింగ్ రావాలన్నది మీరు పంపిస్తేనే. ఇప్పుడు జబర్దస్త్ నేను ఎందుకు చేసిన, నా టాలెంట్ గుర్తించిండ్రు. ఈయన ఎవ్వరు, ఈ అబ్బాయి ఎక్కడ ఏ ఊరు ఏ ప్రాపర్, అది కూడా నాకు ఎట్లా తెలుసా, కానీ ఫోన్ మీద వచ్చింది, అన్న జబర్దస్త్ స్టూడియో ఉంది చేస్తావా, అది రాజపాత్ర వెంకీ మంకీ దాంట్లో. అలాంటి ఎందుకు ఇచ్చిండ్రు, ఒక రన్ అవ్వేటప్పుడు ఇన్ని క్యాచ్ చేసేది ఒక పాయింట్ కదా. ఇప్పుడు అదే అంటున్నా, పల్లవి ప్రశాంత్ లాగా బిగ్ బాస్ లోకి పోవాలని అంటున్నావు. సపోజ్ ఫాలోయింగ్ అందరినీ అన్నకు ఇంకా సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ లోకి వెళ్తాడు అనేది ఉద్దేశం ఉంటే కంపల్సరీ బిగ్ బాస్. అంటే మీరు కొన్ని వీడియోస్ చేసిరు బిగ్ బాస్ పైన, చేసిండ్రు. వచ్చే కామెంట్లలో నీకు ఎక్కువ వచ్చే కామెంట్లు ఏవి, రిపీట్ అయ్యే కామెంట్లు ఏవి? అవే కామెంట్. ఒకసారి మాకు వస్తుంది చెప్పరా? వీడియోలో వస్తుంది ఇదే కామెంట్. ఇంకా శాతాగాని కొడుకు, ఇంకా అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 డైలాగ్ ఇవి ఈడి వరకు వస్తున్నాయి, శాతాగాని కొడుకు.